శివుడు కైలాసంలో ఉంటాడంటారు. కానీ నాకు తెలిసి ఈ కార్తీక పౌర్ణమికి ప్రతి ఒక్క దేవాలయంలో పరమేశ్వరుడు తన కుటుంబ సమేతంగా వచ్చి భక్తులని ఆశీర్వదించారు. ఇది మా కాలనీలోది అండి. అండ్ మొన్న సిరిపురం వెళ్ళామని చెప్పాం కదా! అక్కడి నుంచి అమ్మవారిని నాతో పాటు తీసుకొచ్చాను. సో వెల్కమ్ టు శరణ్య వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరిచ్చే ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్‌కి యూజ్ అవుతుందండి. తిరుపతికి వెళ్ళిన వాళ్ళు మ్యాక్సిమం అక్కడున్న అరుణాచలంకి అండ్ నియర్ బై ప్లేసెస్కి విజిట్ చేస్తారు. సో లాస్ట్ టైం చెప్పాను కదా, మనం సిరిపురం వెళ్ళాము అమ్మవారి గోల్డెన్ టెంపుల్ అని. కానీ నిజం చెప్తున్నానండి, గోల్డెన్ టెంపుల్ లాగానే ఉంది. బహుశా అందుకే కావచ్చు, మొబైల్ పర్మిషన్ లేదు. బట్ అక్కడ మనకి అమ్మవారిని దర్శించుకొని బయటికి వచ్చిన తర్వాత వచ్చే టైంలో లోపలనే ఇలా ఒక స్టోర్ ఉంటుందండి. మన పూజకి కావాల్సింది, మన సాంప్రదాయానికి కావాల్సింది ప్రతి ఒక్కటి, అంటే ప్రతి ఒక్క వస్తువు అక్కడ ఉండడం జరుగుతుంది. అండ్ డిఫరెంట్ లోహాలతోటి, రాగిలో కానీ పంచలోహాలతో కానీ చేశారు. సో నేను మన ఇంటిలో పూజ చేయించుకోవడానికని చెప్పేసి ఈ విధంగా తీసుకొచ్చానండి. ఎందుకంటే మన ఇంట్లో విగ్రహాలు ఎప్పుడూ కూడా పెద్దగా ఉండొద్దు. మన బొటనవేలి కంటే కూడా చిన్నగానే ఉండాలి. సో విగ్రహాలు పెట్టేవాళ్ళు ఇది ఒక్కటి గమనించండి. నేను ఇంత చిన్నది తీసుకొచ్చాను అని అంటున్నారు, కానీ చిన్నదైన గణపయ్య చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడు. అయ్యో అలా అనొద్దు స్వామివారు. సో ఇవన్నీ నేను సిరిపురం నుంచి తీసుకొచ్చాను. ఇప్పుడు ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూద్దాము. ఈ విగ్రహం చాలా చిన్నగానే ఉంది, కానీ మనకి ఇంతకు మించి పెద్ద విగ్రహాలు కూడా ఉన్నాయండి. మన జేబులో డబ్బులు ఉండాలి, మనకి ఓపిక ఉండాలి, బ్యాగ్లో ప్లేస్ ఉండాలి, అవన్నీ మోసుకొచ్చే అంత బలం మనకు ఉండాలే. కానీ ఇంకా పెద్ద పెద్ద విగ్రహాలు కూడా ఉన్నాయి. బట్ నాకు ఇంట్లో ఈ సైజ్ సరిపోతుంది అని చెప్పేసి నేను తీసుకొచ్చాను. అండ్ ఇవి తీసుకొచ్చేటప్పుడు నాకు అక్కడ పక్కన ఉన్న వాళ్ళు డివోటీస్ ఏం చెప్పారు అంటే, విగ్రహాలని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఒక మంచి రోజు చూసి వాటికి అభిషేకాలు చేసి అప్పుడు మన పూజ గదిలో పెట్టుకోవాలి అని అన్నారు. ఇది వచ్చేసి లక్ష్మీ అమ్మవారండి. ఇంతకి పెద్ద పెద్ద ప్రతిమలు కూడా ఉన్నాయి. బట్ నాకెందుకు ఇది క్యూట్ అండ్ స్వీట్ అనిపించింది. సో చాలు, మన ఇంట్లో ఈ సైజులో ఉంటే చాలు. చక్కగా పద్మంలో కూర్చున్నట్టుగా చతుర్భుజ రూపిణి అయి మనకి దర్శనం ఇస్తుంది. అండ్ అక్కడ ఇంకా ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయండి. సూపర్ అంటే సూపర్ ఉంది. కాకపోతే ఈసారి వద్దు, నెక్స్ట్ టైం ట్రై చేద్దాము అన్నట్టుగా ఏనుగులను ఒక్కటి తీసుకురాలేదు. ఎప్పుడైనా మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడు ఏనుగులను మాత్రం ఈసారి టెండర్ వేయాలి. బట్ మా ఇంట్లో ఇప్పటి వరకు విగ్రహాలు ఏవీ లేవు. మేము ఫొటోస్కే పూజ చేసాము. అంటే ఎప్పుడు కూడా అంత అనిపించలేదు. బట్ ఈసారి రావడం గణపయ్య వచ్చాడు. తనతో పాటు తన అమ్మనైనా లక్ష్మీదేవిని తీసుకొచ్చాడు. మీకు స్టోరీ తెలుసా అండి? గణపయ్యకి పార్వతీదేవి మాత్రమే కాదు, లక్ష్మీ అమ్మవారు కూడా అమ్మ. అందుకే లక్ష్మీదేవిని మనం ఎప్పుడు పూజించినా ఎప్పుడు లక్ష్మీ పక్కన గణపయ్య ఉంటారు. అండ్ ఇవి వచ్చేసి కాసులండి. మనకి కుబేర కాసులు అంటారు, లక్ష్మీ కాసులు అంటారు. ఇందులో వచ్చేసి లక్ష్మీ అమ్మవారు, కుబేరుడు, పక్కన సరస్వతీదేవి ముగ్గురు ఉంటారు. అండ్ వెనకాల వచ్చేసి ఆ నెంబర్స్ ఉన్నాయి. ఇవి నాకు ఒక్కొక్కటి 30 రూపీస్ 60 రూపీస్ పడింది. అండ్ ఆ ప్లేట్ వచ్చేసి 50 రూపీస్ పడింది. అండ్ ఈ విగ్రహాలు వచ్చేసి ఒక్కొక్కటి 100 రూపీస్ పడింది. సో ఫస్ట్ అయితే వీళ్ళని నా ఇంటికి తీసుకొచ్చాను. మన వీడియోని చూస్తున్న నా సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి చూడండి. మన సబ్స్క్రైబర్స్ నెంబర్స్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి కదా. అండ్ ఈ వీడియోకి ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ అన్నది మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మన ఛానల్ గ్రోత్ అవ్వాలి కదా. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నవి ఫర్దర్గా పెట్టబోతున్నాను. అండ్ ప్లీజ్ అండి, ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి. అండ్ మీకు ఎలా అనిపిస్తుంది బుజ్జి గణపయ్య, అమ్మవారు అండ్ ఆ కాసులు? ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయండి. బట్ మొబైల్ పర్మిషన్ అన్నది లేదు. మనం ఎంట్రీ అవ్వడంతోటే వాళ్ళు మొబైల్స్ తీసేసుకుంటారు. అండ్ కంప్లీట్ ఎగ్జిట్ అయ్యేటప్పుడే మళ్ళీ మనకి మొబైల్ లాకర్ ఉంటుంది. సో బహుశా అందుకే కావచ్చు. అండ్ ఈసారి ఇవి అండి, నెక్స్ట్ టైం నేను మళ్ళీ తీసుకొస్తాను. అండ్ ఇవన్నీ కూడా మంచి రోజు చూసి అభిషేకం చేయాలి అంటారు. కార్తీక పౌర్ణమికి మించిన అభిషేకం మంచి రోజు ఇంకెక్కడ ఉంటుందండి. సో నా వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్. ఒక్క సబ్స్క్రైబ్ చేయండి.